రిషితేశ్వరి ఘటనతో పాఠం నేర్చుకున్న ఏపీ సర్కార్ ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టింది. ఏపీలోని అన్ని యూనివర్సిటీల్లోనూ పోలీస్ అవుట్ పోస్టులు పెట్టబోతున్నట్లు రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప వెల్లడించారు. పోలీసులు కూడా యూనివర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు పురోగతిలో ఉందని, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. 3 నెలల ముందే పట్టిసీమను పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నట్లు చినరాజప్ప చెప్పారు. ముఖ్యమంత్రి గారు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు కేసు కూడా పూర్తిగా ముగ్గురిని అరెస్ట్ చేయటం, దాని మీద కేసు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ యూనివర్సిటీస్కి ర్యాగింగ్ విషయానికి వచ్చినప్పటికీ చాలా కంట్రోల్ అయింది. అక్కడక్కడ ఒక కాలేజీలో అక్కడ కనపడినప్పుడు మొదటగా ఈ నాగార్జున యూనివర్సిటీలో దాన్ని బట్టి ఈరోజు అన్ని యూనివర్సిటీలకి అన్ని కాలేజీలు కూడా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. పోలీసు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ తోటి మాట్లాడాలి. అలాగే విద్యార్థులు కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి వాళ్ళని మాట్లాడే పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకునే విధంగా విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవ్వాలన్నది పోలీసు కూడా ఈరోజు అన్ని కాలేజీలో కూడా తిరగడం జరిగింది. దాని మీద భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదన్నదే ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ర్యాగింగ్ పూర్తిగా కంట్రోల్ అవుతుందని నమ్మకం మాకు.